నేను మీ క్రేజీ క్రిష్క. ఈరోజు మన వీడియో ధవళేశ్వరంలో ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి స్వయంభుగా వెలిసిన టెంపుల్. శ్రీహరే జనార్దనుడిగా అవతరించిన తొలి వైష్ణవ క్షేత్రం. ఈ టెంపుల్ రాజమండ్రి నుండి 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ గుడి విశిష్టత ఏంటంటే, ఒకప్పుడు ఈ గృహలో నుంచి కాశీకి అయితే మార్గం ఉండేది. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ కూడా తీశారు. అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. వీర, పెదరాయుడు, సిరిసిరిమువ్వ, అతిలి సతిబాబు. త్రేతాయుగంలో శ్రీరాములు వారు ధవళగిరిపై వెలసిన శ్రీ యోగి జనార్దన స్వామిని దర్శించునందునే బ్రహ్మహత్య పాతకము నుండి విముక్తి పొందారు. అప్పుడు శ్రీరాములు వారు ఈ క్షేత్రము పరమ పవిత్ర పుణ్యక్షేత్ర అవుతాడు. క్షేత్ర పాలకులు లేనందున శ్రీ ఆంజనేయ స్వామిని క్షేత్ర పాలకులుగా ఉండమని ఆదేశించారు. అప్పుడు హనుమాన్, మీ దర్శనం చేసుకోకుండా ఉండలేనుగా అనగా శ్రీరాముల వారు తన పాదముద్రలను ఇచ్చారంట. అందుకే ఇక్కడ రాంపాదాల రేవు అనే పేరు వచ్చింది. శ్రీ స్వామివారి ఆలయంలో రామపాద ముద్రికలను భక్తులు దర్శించి తరిస్తారు. శ్రీరాముల వారు రావణ సంహారం తరువాత అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక యుద్ధంలో రాజమహేంద్ర ధవళగిరిని చేరి స్నానం ఆచరించిరి. ఇక్కడ మన క్షేత్ర పాలకులు ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. మనం ఇప్పుడు మెట్లెక్కి కొండ మీదకి అయితే వెళ్దాం పదండి. ప్రతి సంవత్సరం స్వామివారికి కళ్యాణం అయితే చేస్తారు. భీష్మ ఏకాదశి రోజు జరుగున కళ్యాణోత్సవం, రథోత్సవం చాలా బాగుంటుంది. అక్కడికి భారీ ఎత్తున జనాలు అయితే వస్తూ ఉంటారు. దీన్నే తీర్థం అని కూడా అంటారు. ఈ తీర్థం పూర్వం 5 రోజులు జరిగేది, ఇప్పుడు 2 రోజులు మాత్రమే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే రజనీకాంత్ వీర సినిమా షూటింగ్ అయితే ఇక్కడ తీశారు. మీనా గారు మెట్లెక్కి గుడికైతే వెళ్తూ ఉంటారు. రజనీకాంత్ గారు పక్కనే ఫ్రెండ్స్తో కూర్చొని ఉంటారు. ఆ సీన్ అయితే ఇక్కడ తీశారు. అదే గుడి అనమాట. లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడైతే మనం గుడి లోపలికి అయితే వెళ్తున్నాం. దర్శనం చేసుకుందాం పదండి. తీర్థం ఇచ్చి శతకోపం అయితే పెట్టారు. ఎదురుగా శ్రీ లక్ష్మీ అమ్మవారు అయితే ఉన్నారు. ఇదిగోండి, ఈయనే జనార్దన స్వామి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా దర్శనం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇదిగోండి, మనం పెదరాయుడు మూవీ లొకేషన్కి అయితే వచ్చాము. పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ నటించిన క్లిప్ అయితే ఇక్కడే తీశారు. ఇక్కడే మనసున్న మహారాజు మూవీ షూటింగ్ కూడా తీశారు. షూటింగ్ టైంలో ఇక్కడ పెద్ద కుర్చీ వేసేవారు. ఇప్పుడు ఏమీ లేదు, మనమే ఆడుకుంటున్నాం. హీరోలు ఇక్కడే నించొని తీర్పు అయితే చెప్తారు. ఇప్పుడు నేనే చెప్తున్నాను. ఆపరా. నాకైతే భలే కామెడీగా అనిపించింది. మీకు ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి, దూరం నుంచి లుక్ అయితే ఇలాగుంటుంది. మంటపంలో హీరో నిలబడి తీర్పు చెప్తుంటే ప్రజలందరూ వింటూ ఉంటారు. గుడి అయితే చాలా హైట్గా ఉంది కదా, చల్లగాలి వేస్తుంది. ఇక్కడ ఫ్లాగ్లన్నీ ఎగిరిపోతున్నాయి. అదిగోండి, అక్కడే సిరిసిరిమువ్వ మూవీ షూటింగ్ అయితే తీశారు. పదండి వెళ్దాం.
ఇదిగోండి ఇక్కడే తీశారు, చాలా వరకు అయితే ఇక్కడే తీశారు. ఇదిగోండి కాశీకి మార్గం అని చెప్పాం కదా, ఇదే ఇది. ఇక్కడి నుంచే లోపలికి కాశీకి మార్గం ఉండేది. ఇప్పుడైతే తాళం వేస్తారు, మనం వెళ్ళి చూడడానికి వెళ్ళనివ్వట్లే. ఇక్కడే గుహలో సంతాన వేణుగోపాల స్వామి వెలిశారు. పిల్లలు లేని దంపతులకు ఇక్కడ స్వామివారిని కొలిస్తే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. పండగ టైంలో అయితే ఈ తలుపులు తీస్తారు, ఇప్పుడైతే తీయలేదు కాబట్టి నేను చూపించలేను. గేట్ లోపల ఒకసారి ఏం కనబడుతుందో చూద్దాం రండి. ఒక గుహలాగా అయితే కనబడుతుంది అంతే. అదిగోండి పక్కన ఉంది కదా, అక్కడి నుంచే వెళ్ళాలి ఆ గుహ లోపల నుంచి. అదిగోండి ఇదిగోండి ఎదురుగా మన క్షేత్రపాలకుల హనుమాన్ గుడి అయితే ఉంది. అదిగోండి హనుమంతుడి టెంపుల్. ఇదిగోండి బ్యాక్ సైడ్ అతిలి సత్యబాబు మూవీ షూటింగ్ అయితే తీశారు. అదే ఈ లొకేషన్. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో గోదావరి, చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి చాలా చల్ల గాలి వస్తుంది, సాయంత్రం కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా రావడానికి అయితే ట్రై చేయండి కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకు ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.